వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లాలో పెళ్లి కొడుకు పరార్. పచ్చని పందిట్లో ఆగిన పెళ్లి, మరో యువతిని పెళ్లి చేసుకున్న పారిపోయిన వరుడు. కోరుట్లలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మౌన దీక్ష. దోస్తని డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆందోళన. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దొంగ హల్చల్. ఇంట్లో చెరబడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ. జగిత్యాల జిల్లాలో మద్యం మత్తులో యువకుల హల్చల్. 2 వర్గాల మధ్య ఘర్షణ, 3 కత్తిపోట్లు, ఒకరి పరిస్థితి విషమం. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు కృషి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సుందరగిరి వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. రథోత్సవంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మంత్రికి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. రథోత్సవంలో పురవీధుల గుండా ఊరేగుతున్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి రథాన్ని లాగి గోవింద నామస్మరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య పూజలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. మహిమగల సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కళ్యాణ గుట్టపైకి దారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆలయ నిర్వహణాధికారి కొండపర్తి రాజ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, రికార్డు అసిస్టెంట్ బూట్ల కవిత, ఆలయ ధర్మకర్తలు గందే రాజయ్య, జిల్లా సంపత్, ఎనుగందుల శారద, దుబాల శ్రీనివాస్, పూలరచిరెడ్డి, బూర వెంకటేశం, తిమ్మాపూర్, సిఐ సదన్ కుమార్, మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, విశాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి సంబంధించి నూతనంగా చొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు. స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలన్నట్టు 3 ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని వెంటనే పరిశీలన చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం, దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. అందుకు కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్లో పెళ్లి కొడుకు పరారయ్యాడు. పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోయింది. పారిపోయిన పెళ్లి కొడుకు మరో యువతి మెడలో 3 ముళ్ళు వేసి ఎంగేజ్మెంట్ అయిన యువతికి అన్యాయం చేశాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి అదే మండలానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో అమ్మాయి వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అల్లుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిని అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఓ ఫంక్షన్ హాల్ మాట్లాడి పెళ్లికంతా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్లి కొడుకు మధుకర్ రెడ్డి పారిపోయాడు. ఈరోజు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోవడంతో అమ్మాయి కుటుంబం సభ్యులు నిర్ఘాంతపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులు నిరాశతో వెనుదిరిగారు. పెళ్లి కొడుకు చేసిన తప్పిదంతో తల్లిదండ్రులు ముఖం ఎత్తుకోక సమాధానం చెప్పలేని స్థితిలో ఇంటికి తాళం పెట్టి తప్పించుకుపోయారు. పారిపోయిన పెళ్లి కొడుకు అదే ముహూర్తానికి మరో యువతి మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు పోస్ట్ చేశాడు. మోసం చేసిన పెళ్లి కొడుకుపై మొదట పెళ్లి సంబంధం కుదుర్చుకున్న అమ్మాయి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కట్నం కింద 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం, 6 లక్షల నగదు ముట్టజెప్పామని అమ్మాయి పేరెంట్స్ తెలిపారు. మోసం చేసిన పెళ్లి కొడుకుపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. హుజురాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు, అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరి పొద్దున వాళ్ళ పెళ్లి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మాజీ సైనికోద్యోగి వేదవ్యాస్ ఆందోళనకు దిగారు. నమ్మించి 5 లక్షలు తీసుకుని మోసం చేశాడని మున్సిపల్ కార్యాలయం ముందు మౌన దీక్ష చేపట్టారు.
మాజీ సైనికోద్యోగి వేదవ్యాస్ చిన్ననాటి మిత్రుడైన మున్సిపల్ ఉద్యోగి జగదీశ్వర్ మోసం చేశాడని ఆందోళనకు దిగారు. జగదీశ్వర్ మధ్యవర్తిగా ఉండి ఒడ్నాల రామారావుకు 3 ఏళ్ల క్రితం 5 లక్షలు ఇప్పించాడని తెలిపారు. ఇచ్చిన డబ్బులు అడిగితే ఇద్దరు కలిసి అప్పుడప్పుడు అంటూ ఏడాది కాలం ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కష్టార్జితం రిటైర్మెంట్ బెనిఫిట్స్తో 5 లక్షల రూపాయలు పరిచయం ఉన్న వ్యక్తి చిన్నప్పటి దోస్తనిస్తే ద్రోహం చేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు. పదే వాయిదాలు పెడుతూ 2 లక్షలు మాత్రమే చెల్లించారని ఇంకా 3 లక్షల రూపాయల కోసం ముప్పు తిప్పలు పెట్టడంతో విధిలేని పరిస్థితుల్లో జగదీశ్వర్ పనిచేసే మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగానని తెలిపారు. మోసం చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. వేదవ్యాస్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిపోయి స్వగ్రామానికి కొత్తకొచ్చి స్థిరపడతాం అనుకున్న క్రమంలో అతనికి రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని చెప్పి పసిగట్టిన చిన్నారి స్నేహితుడు మున్సిపల్ ఉద్యోగి తోపారపు జగదీశ్వర్ వెంట పడుతూ కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఒడ్నాల రామారావు అనే వ్యక్తికి అతను ఆర్ఎంపీ డాక్టర్గా చలమని అవుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తున్నాడు, కోట్లలో వెంచర్లు చేస్తున్నా అని చెప్పి బుకాయించి మా తమ్ముడు వేదవ్యాస్ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మా తమ్ముడు వేదవ్యాస్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి. తను రిటైర్ అయిపోయి స్వగ్రామం కొట్లకు వచ్చి స్థిరపడతా అనుకున్న క్రమంలో అతనికి రిటైర్మెంట్ డబ్బులు వస్తాయని తెలిసి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దొంగ హల్చల్ చేశాడు. ఇంట్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. దొంగకు చెప్పే లాభం అంటారు. అచ్చం అలానే జరిగింది కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఓ చోరీ ఘటన. హుజురాబాద్ కాకతీయ కాలనీలో రమేష్ ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఇంట్లో ఏమీ దొరకనట్లుంది. చివరకు గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. గోడ దూకి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన వ్యక్తి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా చిల్లర దొంగను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ కాకతీయ కాలనీ మా ఇంటి ఆవరణ మొన్న అర్ధరాత్రి ఒకటింటికి గోడ దునికొచ్చి మా రిఫిల్ గ్యాస్ మొద్దు నైట్ ఎత్తుకెళ్ళాడు. అది గేట్ వేసినా కూడా బార్ గోడ మీకల్ దునికి గ్యాస్ మొద్దు పట్టుకెళ్ళింది అటు ఇటు చూసి. ఇది రెండోసారి గ్యాస్ మొద్దు ఎత్తుకపోవడం. అంతకుముందు కూడా ఒకటి అప్పుడు కెమెరాలు లేవు, ఇప్పుడు కెమెరాలు ఉండట్లా కొంచెం. జగిత్యాల జిల్లాలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. 2 వర్గాల మధ్య ఘర్షణ జరగగా 3 కత్తిపోట్లు పొడిచారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లాలో కత్తిపోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. లింగంపేట సమీపంలో పుట్టినరోజు వేడుకల్లో మద్యం మత్తులో కత్తులతో దాడి చేసుకున్నారు. దాడిలో 3 యువకులు గాయపడ్డారు. గంగాధర్ అనే యువకుడు 25 కత్తిపోట్లకు గురయ్యాడు. గంగాధర్తో పాటు ఆయన మిత్రులు అరవింద్ వంశీ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులు జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతర్గాంకు చెందిన అరవింద్ బర్త్డే సందర్భంగా మిత్రులతో కలిసి వేడుకలు జరుపుకునేందుకు లింగంపల్లి చెరువు వద్దకు వెళ్ళగా అక్కడికి మరో 4 యువకులు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోగా మద్యం మత్తులో ఉన్న యువకులు కత్తులతో దాడి చేశారని బాధితులు తెలిపారు. మహేష్, రాకేష్, చందు దాడి చేసినట్లు 25 కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న గంగాధర్ తెలిపారు. కత్తిపోట్లకు స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ పాత కక్షల నేపథ్యంలోనే కత్తులతో దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. కత్తిపోట్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. గొడవలు ఏంటిది? నా కొడుకు పనిపోయి నచ్చిండు, అట్లా మిషన్ మీద వేయండి. నా కొడుకు ఇవాళ నచ్చిండు. 10 వరకు ఇంటికి వచ్చిండు. నా దగ్గర పైసలు తీసుకొని బయటకు వెళ్ళిండు, ఇంటికి రాలేదు. ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్పష్టం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వరి ధాన్యం కొనుగోలులో ఎక్కడ ఇబ్బంది లేదని, సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. వేములవాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు, దొడ్డువడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తూకంలో మోసం, కొనుగోలులో ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోవద్దన్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎక్కడైనా ఇబ్బంది పడితే అందుకు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న వడ్లను అదేవిధంగా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, చీఫ్ సెక్రటరీ, అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. నేను ఇక్కడ
రుద్రంగిలో ప్రోగ్రాం ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, అది గన్నె బ్యాగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అధిక తూకం లేకుండా వెంటనే పేమెంట్ వితిన్ 48 అవర్స్ లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం. ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది. రాజధానిలో మెట్రో రైల్ ఛార్జీలను పెంచారు. ఈ నెల 17 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీల ఖరారు కమిటీ సూచనల మేరకు గరిష్టంగా 30% వరకు పెంచినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది. ప్రస్తుతం 10 రూపాయలు ఉన్న కనిష్ట ఛార్జీ 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుంచి 75కు పెంచారు. ఛార్జీల పెంపుతో ఒక్కో ప్రయాణికుడిపై 15 రూపాయల వరకు అదనపు భారం పడనుంది. ప్రస్తుతం నాగోల్, ఉప్పల్ స్టేషన్ నుంచి రాయదుర్గం వరకు 60 రూపాయల ఛార్జీ ఉండగా ఈ నెల 17 నుంచి 75 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 75 రూపాయలు ఉంటుంది. ఛార్జీల పెంపు వల్ల ప్రయాణికులపై రోజుకు సుమారు ₹1 కోటి వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. టికెట్ రూపంలో రోజుకు ₹1.92 కోట్ల ఆదాయం లభిస్తూ ఉండగా ఛార్జీల పెంపుతో ₹2.80 కోట్ల వరకు లభించనున్నట్లు అంచనా. మెట్రో రైల్వేస్ చట్టం ప్రకారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు ఛార్జీలను సవరించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. 2023 జనవరి 25న ఛార్జీల సవరణకు సిఫార్సు చేస్తూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నెల 17 నుంచి ఛార్జీల పెంపును అమలు చేయనున్నట్లు చెప్పారు. దక్షిణ కాశీగా గొప్ప చరిత్ర కలిగిన కాళేశ్వరానికి ₹200 కోట్ల కేటాయించి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్లు దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే 2027లో జరిగే గోదావరి పుష్కరాల్లోపు పనులన్నీ పూర్తి చేస్తామని, ప్రజలకు గ్రీన్ ఛానల్లో నిధులిస్తామని తెలిపారు. ఇక్కడ సరస్వతి నది పుష్కర స్నానం ఆచరించడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. రానున్న 3 ఏళ్లలో గోదావరి, కృష్ణా నది పుష్కరాలతో పాటు మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తామని ఉద్ఘాటించారు. పుష్కర స్నానం ఆచరించడానికి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలతో కలిసి హెలికాప్టర్లో ఆయన కాళేశ్వరం చేరుకున్నారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. సీఎం, ఇతర ప్రజాప్రతినిధులకు అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి వార్లను సరస్వతి దేవిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అక్కడే ఉన్న మాధవానంద సరస్వతితో సీఎం కాసేపు ముచ్చటించారు. ఈ పుష్కరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మహాహారతిని తిలకించి పరవశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నదులు నాగరికతకు ఆనవాళ్లే కాకుండా వాటిని దేవతలుగా భావిస్తారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం తొలిసారి వచ్చిన సరస్వతి పుష్కరాలివి. ప్రభుత్వం ఇక్కడకు వస్తున్న భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తుంది. పుష్కర స్నానం చేస్తే ముక్తి కలుగుతుంది. రానున్న 3 ఏళ్లలో ప్రముఖ నదుల పుష్కరాలను నిర్వహించడం నాకు దక్కుతున్న అదృష్టంగా భావిస్తున్నా. వాటిని ఘనంగా నిర్వహించేందుకు ఈ పుష్కరాలే పునాది. కాళేశ్వర క్షేత్రం కొలువై ఉన్న మంతని నియోజకవర్గానికి గొప్ప చరిత్ర ఉంది. దేశ ప్రధాని పదవిని అధిష్ఠించిన పివి నరసింహారావు ఇక్కడి నుండే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఆయన వారసుడిగా అడుగుపెట్టిన శ్రీపాదరావు అసెంబ్లీలో స్పీకర్గా ఉండి సభను హుందాగా నడిపారు. ఆయన గొప్పతనాన్ని ఇటీవల దావోస్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అభినందించి ఆనాటి జ్ఞాపకాలను నాతో శ్రీధర్ బాబుతో పంచుకున్నారు. ఆయన్ను కోల్పోవడం దురదృష్టకరం. 3వ తరం వారసుడిగా శ్రీధర్ బాబు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 16-17 నెలల్లో ఆయన హయాంలోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలను తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం. మంతని ప్రజల ప్రతిష్ట పెంచే విధంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయన లాంటి నాయకుడు ఉండడం మీ అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా కాళేశ్వరం మందిరాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలి అని రాబోయే గోదావరి పుష్కరాలు అంటే కాళేశ్వరంలోనే మంతని శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చే విధంగా చార్ధామ్ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య గత సీజన్తో పోలిస్తే తగ్గిందని ఉత్తరాఖండ్లోని దెహ్రాడూన్కు చెందిన ఎస్డీసీ ఫౌండేషన్ అనే పర్యావరణ సంస్థ వెల్లడించింది. 2024లో యాత్ర తొలి 2 వారాల్లో దర్శించుకున్న వారితో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 31% తక్కువగా యాత్రలో పాల్గొన్నారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ధామాలను ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది దర్శించుకోగా, గత ఏడాది మే 10 నుంచి అదే నెల 23 వరకు 2 వారాల వ్యవధిలో 9,61,302 మంది దర్శించుకున్నారు. పహల్గామ్ ఘటన అనంతరం సరిహద్దుల్లో పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతలు ఎందుకు కారణం
కారణంగా భావిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో యాత్రకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందనే అంచనాలున్నాయని పేర్కొంది. 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని 2 దేశాల్లో భారీగా కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల్లో ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఆసియా దేశాల్లో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ దేశాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. హాంకాంగ్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు. ఇటీవల శాంపిల్స్లో అనేకం పాజిటివ్గా తేలాయని తెలిపారు. ఈ ఏడాది ఈ స్థాయిలో కరోనా పాజిటివ్గా తేలడం ఇదే తొలిసారని అన్నారు. మే 3తో ముగిసిన వారంలో 31 కోవిడ్ మరణాలు నమోదైనట్లు చెప్పారు. ఈ ఏడాది ఇదే గరిష్ట సంఖ్య అని కూడా తెలిపారు. 2 ఏళ్ల నాటి కోవిడ్ ఇన్ఫెక్షన్ దశతో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ పరీక్షల్లో వైరల్ లోడ్ పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటు సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్య సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28% పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగినట్లు సమాచారం. థాయిలాండ్, చైనా దేశాల్లోనూ కోవిడ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది. జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. కేసుల పెరుగుదలతో ఆయా దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. వచ్చే 3 ఏళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ శాఖపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ మారుతోంది. విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి సారించాలి. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలి. అక్కడ విద్యుత్ టవర్లు, లైన్లు, స్తంభాలు కనిపించకూడదు. గ్రేటర్ పరిధిలో స్మార్ట్ పోల్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలి. ఓఆర్ఆర్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందన్నారు. 2025-26లో విద్యుత్ డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరుగుతుందని, 2034-35 నాటికి విద్యుత్ డిమాండ్ 31,808 మెగావాట్లకు చేరుతుందని అధికారులు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లాలో పెళ్లి కొడుకు పరార్. పచ్చని పందిట్లో ఆగిన పెళ్లి, మరో యువతిని పెళ్లి చేసుకున్న పారిపోయిన వరుడు. కోరుట్లలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మౌన దీక్ష. దోస్తని డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆందోళన. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దొంగ హల్చల్. ఇంట్లో చెరబడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ. జగిత్యాల జిల్లాలో మద్యం మత్తులో యువకుల హల్చల్. 2 వర్గాల మధ్య ఘర్షణ, 3కి కత్తిపోట్లు, ఒకరి పరిస్థితి విషమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.